హాయ్ అనురాధ మ్యామ్. మీరు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నా వయసు 46 సంవత్సరాలు. 2 సంవత్సరాల నుంచి నా లిప్స్ చాలా పలుచగా అయ్యాయి. ఎర్లీగా కూడా మెనోపాజ్ అనేది వచ్చింది. పెదాల గురించి చాలా వర్రీ అవుతున్నాను. దీనికి కారణం చెప్పండి ప్లీజ్ అని అడిగారు కదా. ఓకే మ్యామ్, నేను క్లియర్గా చెప్తాను, వినండి. లిప్స్ అనేవి పలచబడటం, అలాగే ఎర్లీగా మెనోపాజ్ రావడం అనేది సాధారణంగా హార్మోన్ల మార్పుల వల్ల ఇది జరుగుతుంది. భయపడాల్సిన విషయం అయితే ఏం లేదు మేడం గారు. అలాగే దీనికి కారణాలు, నివారణలు అన్నీ కూడా చెప్తాను, మీరు సరిగ్గా వినండి. లిప్స్ పలచగా అవ్వడానికి ప్రధాన కారణాలు ఏంటంటే, మెనోపాజ్ ఎర్లీగా రావడానికి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోతుంది. దాంతో లిప్స్లో తేమ అంటే మాయిశ్చర్ అనేది, కొలెజన్ తగ్గుతాయి. ఇంకా డీహైడ్రేషన్ అంటే నీళ్లు తక్కువగా తాగడం వలన కూడా ఇట్లా తేమ తగ్గిపోతుంది. ఇంకా లిప్స్ డ్రై అయ్యి పల్చగా కనిపిస్తాయి. విటమిన్ లోపాలు అంటే విటమిన్ B12, ఐరన్, విటమిన్ సి, ఈ లోపాలు. ఇంకా ఎండ పొడి గాలి, లిప్స్లో సహజంగా నూనె అనేది తగ్గిపోతుంది. లిప్స్ ఎక్కువగా నాకడం, కెమికల్ లిప్స్టిక్స్ ఇవన్నీ యూజ్ చేయడం వలన కూడా లిప్స్ డ్రై అయిపోతూ ఉంటాయి. స్కిన్ డ్యామేజ్ అవుతుంది. వయసు పెరగడం వలన అంటే 40 దాటిన తర్వాత ఇది సాధారణంగా జరిగే మార్పు స్త్రీలలో అయితే. ఇంకా నివారణలు అంటే, రోజుకి మీరు 2-3 లీటర్లు ఖచ్చితంగా వాటర్ అనేది తాగండి. వాటర్ తాగకపోతే బాడీ అనేది డిహైడ్రేషన్కి గురయ్యి ఇట్లా పొడిబారిపోతూ ఉంటుంది. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు లిప్ బామ్ యూజ్ చేయడం అనేది చాలా మంచిది. రాత్రి పడుకునే ముందు మీ లిప్స్కి నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, ఆలివ్ ఆయిల్ కానీ లిప్స్కి మర్దన చేసి పడుకుంటే చాలా మంచిది. లిప్స్కి నాకే అలవాటు ఉంటే కనుక మీరు అది అవాయిడ్ చేయండి. అస్తమానం కొంతమంది డ్రై చేసుకుంటూ వాటిని నాకుతూ అట్లా కొరుకుతూ ఉంటారు కదా, అట్లా చేయడం వలన కూడా డ్రై అయిపోతూ ఉంటాయి. అలాగే ఎక్కువ కెమికల్స్ ఉన్న లిప్స్టిక్స్ని అవాయిడ్ చేయండి. ఇంకా లిప్స్ బాగుండేందుకు మంచి ఫుడ్స్ ఏంటంటే, విటమిన్స్, మినరల్స్ కోసం పాలు, పెరుగు, గుడ్డు, పాలకూర, మెంతికూర, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం, కిస్మిస్ ఇవన్నీ తినండి. అలాగే హెల్దీ ఫ్యాట్స్ కోసం, లిప్స్ థిక్నింగ్ కోసం, గ్లోయింగ్ కోసం బాదము, వాల్నట్స్, అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్, ఇంకా నెయ్యి తక్కువగా వాడితే సరిపోతుంది. అలాగే విటమిన్ సి కోసం నారింజ, నిమ్మకాయలు, ఉసిరికాయలు ఇవన్నీ కంపల్సరీగా మీరు వాడండి మేడం గారు. అలాగే మీరు ఎప్పుడు డాక్టర్ని కనుక కలవాలంటే, లిప్స్ చాలా ఎక్కువగా ష్రింక్ అవుతూ ఉంటే, అలాగే మౌత్ డ్రైనెస్ ఎక్కువగా ఉంటే, అలాగే ఫ్యాటిగ్యూ అంటే అలసట, మీకు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉందా మేడం, డిజీనెస్ ఇవన్నీ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి. అలాగే B12, ఐరన్, థైరాయిడ్ టెస్ట్లు కూడా ఒకసారి చేయించుకోండి. ఇంకా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మెనోపాజ్ తర్వాత లిప్స్ పలచగా అవ్వడం అనేది సాధారణ విషయం. అలాగే సరైన ఆహారము అండ్ హైడ్రేషను అండ్ కేర్ ఉంటే మళ్ళీ హెల్దీ లుక్ అనేది వస్తుంది.